హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. గైస్, ఎఫ్బిఓ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనే ఒక టాపిక్ మీద యాక్చువల్లీ అమ్మాయిలు అయితే ఈ జాబ్ చేయగలరా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మన దగ్గర వన్ ఆఫ్ మై స్టూడెంట్ వెంకటేశ్వరమ్మ, షీఈ్ లైక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, ఈ రోల్లో తను ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఈ జాబ్ తను చేయగలుగుతున్నారా లేదా, సో అమ్మాయితో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. హాయ్ వెంకటేశ్వరమ్మ. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, పిలవగానే పాడ్కాస్ట్కి వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణలో ఎఫ్బిఓ నోటిఫికేషన్ వస్తుంది అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 1393 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఫిల్ చేస్తామనేసి రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ కూడా చెప్పారు. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఐ థింక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ యాజ్ ఎ ఉమెన్, అమ్మాయిలు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి జాబ్ చేయగలరా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎఫ్బిఓ ఆఫీసర్, ఓకే, మీరు చేశారు. సో చేయగలరా అంటే ఎలా ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుంది, అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా మీ మాటల్లో? యాక్చువల్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది అందరూ ఓన్లీ మెన్కే అనుకుంటారు, కానీ చాలా ఉమెన్ కూడా ఆ జాబ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అందులో ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్న ఈక్విటీ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా మనము డిస్క్రిమినేట్ చేసుకోవద్దు, మనం ఈ జాబ్ చేయలేము, ఇది చేస్తాము, ఇది చేయలేము అనేది ఉండొద్దు. యాక్చువల్గా అక్కడ డిపార్ట్మెంట్లో కూడా ఎలా ఉంటుందంటే మెన్ని ఉమెన్ ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. ఓకే. సో ఎక్కడ కూడా నువ్వు విమెన్ కదా, నువ్వు ఈ టాస్క్ చేయలేవు, నువ్వు చేయొద్దు అనేది ఏమి ఉండదు. నైట్ షిఫ్ట్ వేసినా, నైట్ డ్యూటీస్ వేసినా, పెట్రోలింగ్ వేసినా, లేదా ఏదైనా ఎక్స్ట్రా డ్యూటీస్ వేసినా కూడా అందరు ఈక్వల్గానే చేస్తారు. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఓకే, చేయాల్సిందే. అమ్మాయిలైనా అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా చేయాల్సిందే. ఎస్ మేడం. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడా తక్కువ లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ లో, ఈవెన్ పైలట్స్ కూడా ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ లో అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మీకు నైట్ టైం ఒకవేళ ఎక్కడైనా మీకు పెట్రోలింగ్కి వెళ్ళాల్సి వస్తే అది మీకు కంఫర్ట్ గా ఉంటుందా? నైట్ పెట్రోలింగ్ కూడా చాలా అంటే సెక్యూర్డ్ గా ఉంటది మేడం. ఓకే, మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మనం వెహికల్లో వెళ్తాం, నైట్ పెట్రోలింగ్ చేస్తాం, మనకి ఇచ్చిన ఏరియా మొత్తం తిరుగుతాము, వచ్చేస్తాము. ఓకే, మళ్ళీ మన బేస్ క్యాంప్కో లేదంటే మన రేంజ్కో వచ్చి మనం అక్కడ హాల్ట్ చేసుకుంటాము. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి కొన్ని బీట్స్ ఇస్తారు కదా? అవును మేడం. ఆ బీట్స్ మీ అండర్ లో ఉంటాయి. అవును, అక్కడంతా మీరు పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ఏరియా మొత్తం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, మొత్తం మీరే హ్యాండిల్ చేయాలి. మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీ ఫస్ట్ జాబ్ ఎక్కడొచ్చింది? నాది ఒకటే, నేను జాయినింగ్ అక్కడే మేడం, నాగర్ కర్నూల్ డిస్టిక్ లో అచ్చంపేట్ డివిజన్ లో లింగాల్ రేంజ్. ఓకే, లింగాల్ రేంజ్ నా బీట్ కూడా లింగాల సౌత్ బీట్. ఓకే. సో అక్కడే స్టే చేసేవాళ్ళ? లేదు, అంటే అక్కడే క్వార్టర్స్ ఉండేవి మాకు. సో క్వార్టర్స్ లో నుంచి మాకు ఫీల్డ్ కి వెళ్ళడానికి డిస్టెన్స్ తక్కువ ఉండదు. యాక్చువల్ గా కూడా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి మేము, ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్ గా అక్కడికి రీచ్ అయ్యి సాల్వ్ చేయాలి ఆ ఇష్యూని, లేదా ఏదైనా ఒకటి మనం తీసుకోవాలి యాక్షన్ అనేది. సో మనం మన ఏరియాకి దగ్గరలోనే ఉండాలి ఎప్పుడైనా. ఓకే, మీరు జాయిన్ అయినప్పుడు మీకేం టెన్షన్ గానీ భయం గానీ అనిపించలేదా? స్టే చేయాలి యాక్చువల్లీ అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ చూసాక, ఆ నేచర్ ని చూసాక చాలా మంచిగా అనిపించింది. అక్కడ మా స్టాఫ్ కానీ, మా హైయర్ అథారిటీస్ కానీ మాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మాకు ఏ తెలియకపోయినా నేర్పించేవాళ్ళు, మా కొలీగ్స్ కానీ. సో మెన్ స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మనకు. ఉమెన్ మెన్ రేషియో ఎలా ఉంటుంది? అంటే స్టాఫ్ అయితే విమెన్ స్టాఫ్ తక్కువనే ఉన్నారు, కాకపోతే మరీ అంత తక్కువేం కాదు, ఒక 30-40% ఉంటారు మేడం విమెన్. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ ఏం రెస్ట్రిక్షన్ చెప్పలేదా? చెప్పారు మేడం. చెప్పారా? వద్దు అమ్మాయివి, ఫారెస్ట్ లో ఎలా తిరుగుతావు, యానిమల్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటాయి, వద్దు అని చెప్పారు. బట్ పర్లేదు, నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పి నేను వెళ్ళాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు చాలా బోల్డ్ అని. అక్కడికి వెళ్ళాకే బోల్డ్ అయ్యాను మేడం. రియలీ గ్రేట్ అది యాక్చువల్లీ. సో చాలా మంది ఈ మైండ్ సెట్ తోనే జాబ్ కొట్టిన తర్వాత కూడా జాయిన్ అవ్వరు. చాలా మంది అమ్మాయిలు తర్వాత బ్యాక్అవుట్ అవుతారు. సో అలా కాకుండా మీరు వెళ్ళారు. మీ మొత్తం సర్వీస్ ఎంత ఉందండి ఇప్పటికి? నాది 4 years మేడం. ఓకే,
4 ఇయర్స్ సర్వీస్ ఉంది. యాక్చువల్లీ రీసెంట్గా మీరు ఎఫ్బిఓ జాబ్ రిజైన్ చేశారు. నేను అంటే నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది. సో నేను అక్కడ నుంచి రిలీవ్ అయ్యి నేను హైదరాబాద్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నా. సో నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యాను. రిజైన్ చేయలేదు మేడం నేను. ఓకే, ఎఫ్బిఓ జాబ్ చేస్తూనే గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యారా? అవును మేడం, నేను గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను. అక్కడ జాబ్ చేస్తూనే నేను ఇవన్నీ టైం దొరికినప్పుడు ప్రిపేర్ అయ్యాను. అక్కడ చదువుకోవడానికి వీలు ఉంటుందా? వీలు అంటే మనం టైం సెట్ చేసుకోవాలి మేడం, ఎందుకంటే అది 24/7 డ్యూటీ, యూనిఫామ్ సర్వీస్ కాబట్టి. సో ఎప్పుడైనా ఏదైనా కాల్ రావచ్చు, ఎప్పుడైనా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ మనం టైం మేనేజ్ చేసుకొని హాలిడేస్ లో అలా చదువుకోవాలి. ఇంకా వెరీ గుడ్ అమ్మా, నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకొక జాబ్ కొట్టావంటే ఇట్స్ నాట్ లైక్ ఈజీ టాస్క్. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ. మీకు అక్కడ హాలిడేస్ అవి ఎలా ఉండేవి? అంటే నార్మల్ గా గవర్నమెంట్ హాలిడేస్ అంటూ ఏమి ఉండవు మేడం. యాక్చువల్లీ సేమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సిటీలో ఎలా సిటీస్ లో టౌన్స్ లో ఎలా వర్క్ చేస్తారో మేము సేమ్ అక్కడ ఫారెస్ట్ లో వర్క్ చేయాలి. కాకపోతే వి డీల్ విత్ పీపుల్ అండ్ యానిమల్స్. ఓకే, ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటది. సో అవి డీల్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ పీపుల్ తో డీల్ చేస్తారు. అవును, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. అక్కడ అనిమల్స్ ఉంటాయి. ఓకే, మీకు ఎప్పుడైనా ఏ యానిమల్ నుంచి అయినా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు థ్రెట్ అనిపించలేదు? మేడం అస్సలు లేదు. చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా వెళ్లే వాళ్ళం, సేఫ్ గా వచ్చే వాళ్ళం. యాక్చువల్లీ యానిమల్స్ నుంచి మనకి ఎప్పుడూ థ్రెట్ ఉండదు. అన్లెస్ వాళ్ళని మనము ఏమైనా హార్మ్ చేస్తున్నాం లేదా హంట్ చేస్తున్నాం అంతేనే అవి మనకి థ్రెట్ చేయడానికి చూస్తాయి, లేకపోతే లేదు. ఈవెన్ టైగర్స్ కూడా అంతే మేడం. మన నుంచి వాటికి ఏమైనా థ్రెట్ ఉందంటే మాత్రమే అవి మనకి ఏమైనా హార్మ్ చేస్తాయి, లేదంటే దూరం నుంచి మనల్ని చూసి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు వాటికి ఫుడ్ సప్లై కానీ, ఇప్పుడు టైగర్ ఉంటుంది, టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. సో టైగర్ మీద ఇల్లీగల్ పోచింగ్ కానీ, హంటింగ్ కానీ ఇవేం చేయకూడదు. అవును, మీకు అన్ని అథారిటీస్ ఉంటాయి కదా. ఎవరైనా సో లైక్ ప్రొహిబిటెడ్ జోన్స్లోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసులు కూడా ఫైల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాటికి ఫుడ్ సప్లై ఏంటి? అవి ఓన్గా హంట్ చేసుకొని తింటాయా, మీరేమైనా సప్లై చేయాలి? యాక్చువల్గా టైగర్ అనేది షెడ్యూల్ 1 యానిమల్. అవును, సో ఎండేంజర్డ్ అది యాక్చువల్లీ. సో దాన్నే మెయిన్ గా ప్రొటెక్ట్ చేయడం. ఫారెస్ట్ ఉందంటే రీజనే టైగర్ ఉందంటేనే మిగతా యానిమల్స్ కానీ పాపులేషన్ కానీ ఉంటది, అన్ని బ్యాలెన్స్ అవుతుంది బయోడైవర్సిటీ. సో టైగర్ కి అనేది అది హంట్ చేసుకునే తింటది మేడం. హంటింగే దాని ఓన్ గా అది హంట్ చేసుకుని, అది హంట్ చేయబట్టే హెర్బివోరస్ అనిమల్స్ తగ్గుతాయి. హెర్బివోరస్ అనిమల్స్ తగ్గుతున్నాయి కాబట్టి గ్రేజింగ్ అవుతుంది, డిఫారెస్టేషన్ కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి అది ఓన్ గా యాజ్ పర్ దాని హ్యాబిటేట్స్ లో అదే హంట్. మెయిన్ కీ స్పీస్ ఏదంటే మనకి ఫారెస్ట్ లో మెయిన్ గా టైగర్ వల్లే ఫారెస్ట్ ఇంకా సేవ్ అవుతుంది. అవును. సో మీరు ఉన్నప్పుడు లైక్ టైగర్ ప్రొటెక్షన్ కి మీకు ఇప్పుడు మీరు కొన్ని యాక్ట్స్ అనేవి మీకు చెప్పు ఉంటారు, టైగర్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ. సో వాటిని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ లా సిస్టమ్ కూడా ఉంటది. సో దాని మీద మీరు ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కేసెస్ అవి ఫైల్ చేసే వాళ్ళ? అవును మేడం, మేము చాలా కేసెస్ ఫైల్ చేసాము. ట్రెస్ పాస్ కూడా చేయొచ్చు. యాక్చువల్ గా మన బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ దాటి ఎవరు లోపలికి వెళ్ళొద్దు వితౌట్ పర్మిషన్ అనేది ఇవ్వరు. బట్ ఏదైనా వర్క్ జరుగుతుంటే లేదా ఫారెస్ట్ లో కూడా వర్క్స్ జరుగుతాయి, ఆ వర్క్స్ జరిగినప్పుడు మేము అథారిటీస్ ఎవరైనా వెళ్ళి తీసుకెళ్తేనే వాళ్ళు వెళ్ళాలి. సో అలా వెళ్తే మాత్రం ట్రెస్ పాసింగ్ కింద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. కేసు చేస్తారు, కోర్ట్ కి పంపిస్తారు, ఇలా ప్రాసెస్ ఉంటది మేడం దానికి కూడా. ఇప్పుడు మరి సఫారీస్ టూరిస్ట్లని వాళ్ళు అలో చేస్తారు? అది ఉంటది మేడం, అది ఉంటది. అది కూడా ఒక సీజన్ లోనే ఉంటది, బ్రీడింగ్ సీజన్ లో ఉండదు ఒక సర్టెన్ జోన్ వరకు. ఇప్పుడు వింటర్ లో బ్రీడింగ్ అవుతుంటాయి, సో ఆ సీజన్ లో క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ సమ్మర్ లో ఈ టైంలో ఓపెన్ చేస్తారు సఫారీ అని. సో ఫారెస్ట్ అంతా మీరు తిరుగుతారు? ఎస్ మేడం. ఓకే, సో మీకు వాకింగ్ కూడా బాగా అలవాటు అయి ఉంటుంది? అవును మేడం. సో వన్ ఆఫ్ ద యాక్టివిటీ అది కూడా. అవును, యాక్చువల్గా బీట్ ఆఫీసర్ దాంట్లో మనకి ఫస్ట్ జిఎస్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత వాకింగ్ అది క్వాలిఫై అవుతే నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో వాకింగ్ టెస్ట్ లో అమ్మాయిలకైతే 16 kilometers in 4 hours. అది చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అంతే. ఓకే, వితౌట్ ప్రాక్టీస్ అయితే కష్టం. వితౌట్ ప్రాక్టీస్ అనేది అంత కంటిన్యూస్ గా మనం వాక్ చేయలేం కదా. మీ ప్రిపరేషన్ విషయానికి వస్తే అసలు మీరు ఎఫ్బిఓ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి
అంటే ఏదో ఒక జాబ్ అని అప్లై చేశారా, లేకపోతే మీకు ఏమైనా గోల్ డ్రీమ్ ఉండేనా ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి అని? నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని 2016 లో హైదరాబాద్కి వచ్చాను మేడం. బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా. సో అప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది 2017 లో బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, ఈ 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. సో ఎందుకు ట్రై చేయొద్దు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను అప్లై చేశాను. అంటే గోల్ లాగా ఏం లేదు, బట్ పెట్టుకున్నాను. సరే క్వాలిఫై అవుతే ఓకే కదా, నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ ఉంటుంది ఎగ్జామ్స్కి అన్నట్టు, కాన్ఫిడెన్స్ వస్తుందని చేశాను. సో క్వాలిఫై అయ్యాను. తర్వాత 2018 లో మాకు ఈవెంట్స్ జరిగాయి. అదే ఓకే, ఈవెంట్స్ జరిగాయి, వాకింగ్ టెస్ట్ జరిగింది. అది కూడా మీకు రిక్రూట్మెంట్ ఒక 2 years పోస్ట్ పోన్ అయింది కదా? అవును మేడం, కోవిడ్ వల్ల. అవును కరెక్టేనా? కోవిడ్ వల్ల మాది సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చారు మాకు మళ్ళీ. సో సెకండ్ లిస్ట్ లో మాకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. సో నాకు 2019 లో యాక్చువల్ గా చాలా మంది జాయిన్ అయ్యారు. సో మాకు ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ బట్టి మాకు 21 లో మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చారు. అప్పుడు మేము జాయిన్ అయిపోయాం. ఓకే ఓకే, నైస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది? అంటే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండింది అక్కడ? చాలా మేడం, చాలా హ్యాపీగా ఉంటది నేచర్ లోకి వెళ్తే. అవును, అంటే కష్టంగానే అనిపిస్తుంది వాక్ చేయడం, ట్రెక్ చేయడం, ఆ హిల్స్ అన్ని ఎక్కడము, అన్ని అంటే ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక వే అనేది ఉండదు. సో మనమే క్రియేట్ చేసుకోవాలి, ఆ పాత్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే వెళ్ళాలి, మనమే హిల్స్ క్లైంబ్ చేయాలి. నా బీట్ అంతా కూడా హిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా నార్మల్ గా వే అనేది చాలా తక్కువ. సో రాక్స్ ఉంటాయి, మధ్యలో యానిమల్స్ కనిపిస్తుంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది మేడం. అది ఓకే, మనకి హెల్త్ కి కూడా ఫిజికల్ ఫిట్నెస్ కదా అది. ఫిజికలీ హెల్తీగా ఉంటారు, పొల్యూషన్ ఉండదు, సో మంచిగా ఉంటది. ఒక్కోసారి డే అంతా కూడా ఉండాల్సి వస్తుంది, నైట్ అయినా కూడా ఉండాల్సి వస్తుంది. ఓకే, సో అన్నింటికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి ఎప్పుడు ఏం జరిగినా కూడా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక ఉమెన్ ఈ జాబ్ ని చూస్ చేసుకోవచ్చు అంటారు? 100% చేసుకోవచ్చు మేడం. 100%. వాళ్ళకి నేచర్ అనేది ఇష్టం ఉంటే మాత్రం ఇంకా 200% చేసుకోవచ్చు. వెరీ గుడ్ అమ్మ. అండ్ మీ ప్రిపరేషన్ విషయానికి వస్తే మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు, అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఒకటే ఎగ్జామ్ నాకు తెలిసి, జిఎస్ 100 marks కి, మ్యాథమెటిక్స్ 100 marks కి, అది క్వాలిఫై అయితే తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మీరు చూస్ చేసుకున్న బుక్స్ ఏంటి? ఎన్ని రోజులు టైం పట్టింది ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? అండ్ వాకింగ్ టెస్ట్ మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు? దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుండే మేడం. సో ఆ టైంలోనే నోటిఫికేషన్ వచ్చింది. సో నాకు మిగతా సబ్జెక్ట్స్ అన్ని అందులో కవర్ అయ్యాయి. సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీ దగ్గరే తీసుకున్నాను మేడం. ఈ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో యాక్చువల్గా ఎక్కువ ఎన్విరాన్మెంట్ గురించి కానీ, బయోడైవర్సిటీ గురించి ఎక్కువ అడుగుతారు క్వశ్చన్స్, అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ నేను రంటోవిన్ అకాడమీలో తీసుకున్నాను, సురేష్ దగ్గర. ఎస్ మేడం. అప్పుడు వెంకట్ సార్ ఉండేవాళ్ళు. సో తను ఎక్స్పైర్ అయిపోయారు సార్. సో ఆ తర్వాత సురేష్ సార్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో తను కంటిన్యూ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఫర్ ద స్టూడెంట్స్. అప్పటి నుంచి ఇంకా వాకింగ్ టెస్ట్ అయిపోయింది, నాది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. జస్ట్ ఫిజికల్ టెస్ట్ అంటే మన మెజర్మెంట్స్, హైట్ అవి తీసుకుంటారు. తర్వాత మెడికల్ ఉంటుంది మేడం. మెడికల్ మనమే చేయించుకొని వెళ్తాము. తర్వాత మనకి జాయినింగ్ ఇచ్చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు వాకింగ్ కి మినిమం ప్రాక్టీస్ అయితే అవసరం? అవును మేడం, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు సెడెంటరీగా కూర్చొని ఉండి ప్రిపరేషన్ లో అలా ఉంటాము. సో మనకి ఫిజికల్ వర్క్ అనేది ఏది ఉండదు. సో ఒకేసారి 16 kilometers వాక్ చేయడం అనేది కూడా అంత ఇంపాసిబుల్. అది అవునవును, ప్రాక్టీస్ లేకపోతే ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయలేము. మనకు టైమ్ లో కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఐ థింక్ 4 kilometers కదా, 16 kilometers 4 hours ఉంటుంది మేడం. సో ఆన్ టైమ్ లో కంప్లీట్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్. అంటే మనకి ప్రాక్టీస్ ఉండాలి. క్వాలిఫైయింగే, కాకపోతే మెరిట్ ఏం కాదు, అది క్వాలిఫైయింగే. విత్ ఇన్ టైమ్ లో మనం ఫినిష్ చేయాలి. ఓకే, మెరిట్ ఓన్లీ కంప్లీట్ గా ఎగ్జామ్ బేస్ చేసుకొని మెరిట్ ఉంటుంది. మెయిన్ గా ఎగ్జామ్, కానీ వాకింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ క్వాలిఫైయింగ్ అది. ఓకే, సో మీరందరూ FBO అంతా FSOలకి రిపోర్టింగ్ అనుకుంటా ఐ థింక్ కదా? ఓకే, అక్కడ మీ పై ఆఫీసర్స్ అంతా మీతో మంచిగా ట్రీట్ చేసే వాళ్ళ? చాలా బాగుంటారు మేడం, ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు మొత్తం. ఎందుకంటే ఒక రేంజ్ అనేది ఇప్పుడు నా బీట్ లో ఏదైనా ఇష్యూ అయినా కూడా పక్కన వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది ఇష్యూ జరిగితే. సో అలా మ్యూచువల్ గా కోఆపరేషన్ కానీ చాలా బాగుంటుంది. మన హైయర్ అథారిటీస్ కూడా చాలా అమ్మాయిలకి చాలా సపోర్ట్ చేస్తారు మేడం, ఏ విషయంలో అయినా కూడా.
నైస్. ఇంకా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా అమ్మాయిలు అడగగలగాలి. అడుగుతారు మేడం, అడుగుతారు. ధైర్యంగా అడగగలిగితే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. మొహమాట పడుతూ ఉండకూడదు ఏ ఫీల్డ్ అయినా కూడా. అక్కడ అలా ఏముండదు. మేము చాలా అంటే ఏ ఇష్యూ ఉన్నా మేము అడుగుతాం, మేము క్లియర్ చేసుకుంటాం ఇది అన్నట్టే ఉంటది. అంటే ఆ కాన్ఫిడెన్స్ యూనిఫామ్ వేసుకోగానే ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక ఫస్ట్ 3-4 months 6 months అట్లా కొంచెం అటు ఇటు ఉన్నా ఆఫ్టర్ 6 months అలవాటు అయిపోతుంది కాబట్టి 1 month తర్వాత అన్ని ఆటోమేటిక్ అలవాటు అయిపోతాయి. చాలా బాగా అనిపిస్తుంది మేడం ఆ జాబ్. అవునా, వెరీ నైస్ అమ్మ. సో మన స్టూడెంట్స్ కి మీరు ఏమన్నా ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అది కొంచెం మెంటల్ బూస్టప్ ఇవ్వండి. యాక్చువల్లీ అంటే ఫస్ట్ నేను ఈ జాబ్ చేయలేను లేదా నేను ఫిట్ అవ్వను ఈ జాబ్కి అనేది మైండ్ సెట్లోంచి తీసేయాలి. అమ్మాయిలు ఇప్పుడు ఏది చేయలేరు చెప్పండి, అన్నీ చేయగలరు. ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతున్నారు. సో ఇది దానికి ఏం ఎక్సెప్షన్ కాదు. ఇది ఇంకా చాలా మంచి జాబ్. చెప్పాలంటే యూనిఫామ్ సర్వీస్ అనేది అందరికీ రాదు. సో దానికి మీరు చాలా కష్టపడాలి. సో మీరు ఫస్ట్ మీ జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అవ్వండి. వాకింగ్ టెస్ట్ ఈజీగానే చేయగలుగుతారు అమ్మాయిలు, ఎందుకంటే అమ్మాయిలు చాలా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ చాలా చేస్తారు. సో మీరు కొంచెం కిచెన్ లో గంటలు గంటలు నిల్చుంటారు కదా, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month ప్రాక్టీస్ చేసి 1.5 month ఈవెంట్స్ ముందు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత వాకింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతాం. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో లైక్ మెజర్మెంట్స్ అవి చెక్ చేస్తారు కదా, హైట్, చెస్ట్. అది యాక్చువల్ గా వాకింగ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడే హైట్, చెస్ట్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు నోట్ చేసుకుంటారు. అందులో ఏమైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటాయి మేడం, హైట్ సరిగా లేకపోతే ఎగ్జామ్ పాస్ అయినా కూడా. అవును. ఓకే. చెస్ట్ సో మీకు ఇక్కడే ఫిల్టర్ ఇక్కడే అయిపోతుంది. అవును. ఓకే, లైక్ డిపార్ట్మెంటల్ టెస్ట్ లాగే ఎస్ఐ కానిస్టేబుల్. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అనేది సపరేట్ గా ఉంటుంది. దానిలో సైట్, మళ్ళీ హైట్, వెయిట్ ఇవన్నీ కూడా మళ్ళీ చెక్ చేస్తారు. నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు మేడం. అవన్నీ క్లియర్ గా ఉంటాయి. మనం అవన్నీ చెక్ చేసుకున్నాకే మనం అప్లై చేస్తే బెటర్ ఏమో. అవును మేడం. ఆ హైట్ ఉన్నప్పుడే ఆ హైట్ ఎగ్జామ్ కి అప్లై చేయాలి. అవును మేడం. ఓకే. సో మరి ఇది కూడా గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో స్టూడెంట్స్ కూడా 1393 పోస్టులు, ఇందులో మళ్ళీ గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేస్తారు, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ దీనికి. మళ్ళీ అందరూ కాకుండా మళ్ళీ అందులో హైట్ బేస్ చేసుకొని ఇట్లా కూడా ఫిల్టర్ అయిపోతున్నారు. అంటే కాంపిటీషన్ ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ. పైగా అమ్మాయిలు కూడా ఎక్కువ మంది దీనికి అప్లై చేస్తారో లేదో అది కూడా చూడాలి. సో కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్లో మీకు కాంపిటీషన్ అనేది డిఫరెంట్ సెక్టార్స్లో మీరు ఫిల్టర్ అవుతుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేస్తే జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. మీరు రాసిందే పెద్ద నోటిఫికేషన్ అనుకుంటా, 1700+ నోటిఫికేషన్. దాని తర్వాత ఇదే పెద్ద నోటిఫికేషన్. అప్పటి నుంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వలేదు అసలు. దీని తర్వాత మళ్ళీ ఇంత తొందరగా అయితే నోటిఫికేషన్ ఉండే ఛాన్సే లేదండి. సో కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు గెట్ ఇన్ అయిపోవచ్చు. మీరు సురేష్ సార్ దగ్గర ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేది? అంటే సార్ ఎలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఎలా కేర్ తీసుకునేవాళ్ళు మీ ప్రాక్టీస్లో? యాక్చువల్లీ సురేష్ సార్ దగ్గర చాలా బాగుంటుంది మేడం. తను చాలా కేర్ తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇప్పుడు కొందరు రన్ చేయగలుగుతారు, కొందరు రన్ చేయలేరు, కొందరు వెనకబడిపోతారు. సో అలాంటి వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. బాగా చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. సో చేయని వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకే. అండ్ ఈవెంట్స్ కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్తో చేస్తారు. డైలీ, వీక్లీ కూడా ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి. సో వీక్ మనకు మొత్తం కవర్ అయిపోతుంది, ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ వాకింగ్ టెస్ట్ కి కూడా నేను అక్కడే రన్ టు విన్ లోనే తీసుకున్నాను. అండ్ 2022 ఎస్ఐ అప్పుడు కూడా నేను సురేష్ సార్ దగ్గరే ఎస్ఐ ఈవెంట్స్ కి ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యాను. ఓకే. స్టిల్ మీరు ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? నేను ఇప్పుడు అంటే Group 1 కి ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సో అదే అండి, విన్నారు కదా. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ సో చెప్పిన విషయాలు. అలాగే అమ్మాయిలు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ ఫీల్డ్లో కూడా అమ్మాయిలు ఈ జాబ్ చేయగలరు. నారీ ముక్తిసే నారీ శక్తి. సో ఏదైనా అమ్మాయిలు చేయగలరు. సో మీరు కూడా ఈ జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కొంచెం కష్టపడి ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా జాబ్ తెచ్చేసుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.